మేమైతే సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మీరు కామెంట్ చేసే విధానం చూసైతే మేమైతే పొంగిపోతున్నామండి. చాలా సంతోషం అనిపిస్తుంది. వీడియో చేయొద్దు అనుకున్నా అభిమానుల కోసమైనా సరే వీడియో చేద్దామని చెప్పేసి ఈరోజైతే వీడియో చేశామండి. మీ ముందుకు రాబోతుంది కొన్ని క్షణాల్లో. మీకైతే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మా ఎంఎన్ కార్టూన్ తరపున అందరి తరపున మీకైతే చాలా ధన్యవాదాలండి. అంజలి గారు మెసేజ్ చేశారండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. రాకేష్ పేరు అర్థం కాలేదు, బాబునా అని పెట్టారు. మాకైతే కొంచెం అర్థం కాలేదండి, సారీ. అయితే ఆ బాబుకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా ఎంఎన్ కార్టూన్ తరపున మేము కోరుకుంటున్నాం. ఎవరి అయితే విషెస్ ఉంటే ఒక రోజు ముందే పెట్టండి. ఇలా పెడితే మేము వీడియో చేసిన రోజు అయితే మీకు విషెస్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అంజలి గారు. ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మా ఎంఎన్ కార్టూన్ తరపున మేమందరం కోరుకుంటున్నాం. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మాకైతే మంచి మంచి కామెంట్ చేశారు. మేమైతే స్టాప్ చేయమండి, వీడియోస్ కంటిన్యూగా చేస్తాము. మీరందరూ కోరుకుంటున్నారు కాబట్టి, ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మీకు అందరికీ ఇష్టము. మా ఎంఎన్ కార్టూన్లో వచ్చే స్టోరీస్ అంటే చాలా ఇష్టం అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. మీకు అందరికీ రుణపడి ఉంటామండి. చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే మన ఛానల్కి కంటిన్యూగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని ఆల్ అని ప్రెస్ చేయండి. అన్ని నోటిఫికేషన్ మీకైతే వస్తాయి ఫ్రెండ్స్. అయితే మనకు లైకుల గురించే కదండి బాధంతా. లైకులు ఎక్కువ వెళ్తే ఈ వీడియోలు, ఈ స్టోరీస్ చాలా మందికి వెళ్తాయని ఒక్క అభిప్రాయంతోనే ఇంతగా అడుగుతున్నాం. మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలి, మంచి స్టోరీస్ చేసుకోవాలి అంటే మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి. చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేమందరం అయితే ఈరోజు. మీకు అందరికీ మరోసారి చాలా చాలా థ్యాంక్స్ అండి. మేమైతే సంతోషంగా ఉన్నాం. మీ కామెంట్లను చూసి అయితే మురిసిపోతున్నామండి. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. అనుకున్నామని జరగవు అని ఎంత కష్టం చేసి వచ్చినట్టు పండుకున్న చూడు, దున్నపోతు వండుకున్నట్టు. ఏమైందండి? ఏంటే మొగడు తిన్నాడా, పడుకున్నాడా, ఎక్కడికి వెళ్ళిపోయాడు, వస్తాడా రాడా, ఫోన్ చేసేది లేదు, ఏం లేదు. నువ్వు పడుకుంటే అయిపోయినాయే. ఎక్కడికి వెళ్ళిపోతాను, ఇంటికి రానా? ఫోన్ ఎందుకు చేసినావు అని అడుగుతారు కదండి నన్ను. అంటే నాకే ఎదురు సమాధానం ఇస్తావా? తాగొచ్చారా? వాసన వస్తుంది. నా ఇష్టమే, తాగుతాను, తందన ఆడుతాను. నీకెందుకే? నువ్వేమైనా నాకు పైసలు ఇస్తున్నావా నువ్వు డ్యూటీ చేసి వచ్చి? అవునే, నీకు బాగా కావరం ఉన్నట్టుందే. కావరం ఉన్నట్టుందే. వాడి దగ్గరికి పోయి తెలుసుకున్నావంట కదా హాస్పిటల్లో. అదే హాస్పిటల్కి వచ్చారట వాళ్ళు. నువ్వు తెలుసుకున్నావంట కదా వాడి బాగోగులు రోజు. ఇంకా ప్రేమ నడుస్తున్నట్టుంది వాడికి నీకు. వాడికి యాక్సిడెంట్ కాగానే నీ ముఖంలో అదో రకమైన ఫీలింగు. అయ్యో ఏమైపోయిందో ఏమో వాడికి. మంచిగానే అయింది వాడు ఎద్దులాగా. ఏముంది దానికి, ఏమైంది అంటే ఇంకా నువ్వు ఫోన్లు మాట్లాడు, వాడి దగ్గరికి వెళ్ళడం అన్నీ నడుస్తున్నాయన్నమాట. ఎందుకండి అంత ఘోరంగా మాట్లాడతారు? నేనేమైనా వెళ్ళానా? అదే హాస్పిటల్లో చేస్తున్నాను కాబట్టి వాళ్ళు వచ్చారు, ట్రీట్మెంట్ ఇచ్చాను అంతే. ఒకప్పుడు ఉండేది ప్రేమ, ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం కానీ అలాంటి పని ఎందుకు చేస్తానండి చెప్పండి? ఎందుకు అలా ఊరికి అనుమానిస్తారు? ఓ నంగనాచి తుంగబుర్రలాగా ఏడవకే. నీ నటన నా దగ్గర ఎందుకే? హాస్పిటల్ అంతా వాడు కనిపిస్తాడని అక్కడ ఇక్కడ తిరిగాడి వాడిని కనిపెట్టి నువ్వే వాడికి ట్రీట్మెంట్ ఇచ్చావు. నాకు తెలీదా? చూసిన వాళ్ళు చెప్పననుకున్నావా? ఏమనుకుంటున్నావు? నన్ను తక్కువ అంచనా వేస్తున్నావేమో. అబ్బా, ఈ సోయి లేకున్నా కానీ ఏవేవో మాట్లాడతాడు. ఇద్దరిద్దరు బాగా తాగొచ్చి ఎంత బరువున్నాడు చూడు. ఇలాంటి మొగుడిని ఇచ్చి నాకు తగిన శిక్ష వేసావు దేవుడా. రోజు అలాంటి మంచి మనసుని ఎన్నో కష్టాలు పెట్టాను. నేను పెళ్లి చేసుకుంటానని హింసించాను, ఘోరంగా ప్రవర్తించాను రాజ ముందు. నాకు జరగాల్సినదే జరిగింది దేవుడా. ఆయన ముఖం చూద్దాము. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని, రాజే కాళ్ళ మీద పడదామని హాస్పిటల్కి వెళ్ళాను. నేనేమో కావాలని వాడిని చూడటానికి వెళ్ళావా అని అంటున్నాడు. నేను అసలు చూడటానికే వెళ్ళలేదు, రాజాకు ట్రీట్మెంట్ ఇవ్వడానికే వెళ్ళాను. దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు. లతను కూడా చాలా బాధ పెట్టాను. లతలాగా తయారయ్యి లతనే నేనని చెప్పి రాజాకు లతకు గొడవ
పెట్టాలని చూశాను, ఇద్దరిని విడగొట్టాలనుకున్నాను. వాళ్ళ పెళ్లి కాకుండా ఉండడం కోసం ఎన్నో ఘోరాలు చేశాను. లత పడుకున్న సమయంలో వెళ్ళి డోర్ కొట్టి భయపెట్టాలనుకున్నాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ ప్రేమనే గెలిచింది. దేవుడా, గెలిచింది. వాళ్ళిద్దరూ కనిపిస్తే నా కన్నీళ్లతో కాళ్ళు కడగాలనిపిస్తుంది. దేవుడా, కాళ్ళు కడగాలనిపిస్తుంది. నన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేకుండా పోయింది. దేవుడా, తల్లిదండ్రులు లేనందుకు రాజా నన్ను చేరదీసి మంచి పెళ్లి చేసి ఇచ్చేవాడు. అంతా నా చేతులారా నేనే చేసుకున్నాను. ఇలాంటి ఇంట్లో నాకు అసలు మనశ్శాంతి లేకుండా అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళినంత సేపే కొంత మనశ్శాంతి ఉంటుంది, ఇంటికి వస్తే నరకం అయిపోయింది నాకు. ఆడపిల్లలుంది, మొత్తం అదే పెత్తనం చేస్తుంది ఇంట్లో. ఇంకెవరినో తెచ్చుకొని మొత్తం సంసారం ఇంట్లోనే పెట్టింది. నా మొగడేమో చక్కగా లేడు. ఏమో ఫ్రెండ్స్, ఏమీ అర్థం కాకుండా ఉంది నాకైతే. పెద్ద చిక్కులోనే పడిపోయాను నేను. ఏంటో ఇప్పుడు నా బంగారంకి వచ్చిన చిక్కు? అది బావా, ఏంటో నా పిల్లం జోరుగా ఉంది, బావా అని పిలుస్తుంది, ఎప్పుడు లేంది? బావా అని పిలవడానికి ఒక కారణం ఉందండి. నా ఫ్రెండ్ శైలజ ఉంది, గంగ కాకుండా ఇంకొక ఫ్రెండ్. అది యూకేలో ఉంటుందండి. అందుకే అది లవ్ మ్యారేజ్ చేసుకుంది. అది ఊరికే బావా బావా అని పిలుస్తుందంట. ఈరోజు దాంతో ఫోన్ మాట్లాడాను. వాళ్ళ భర్త చాలా ప్రేమ చూస్తాడంట. అందుకే బావా అని పిలిస్తే ఇంకా ప్రేమ అనేది ఎక్కువ ఉంటుందంట. నేను కూడా అలాగే పిలుద్దామని అనుకుంటున్నాను ఈ రోజు నుంచి. ఓ, అది సంగతి. మరి ఇంకో విషయం గురించి ఏదో దాని గురించో ఆలోచిస్తున్నావు. చిక్కు వచ్చింది ఏంటి అర్థం కాకుండా ఉంది అని ఏమేమో అంటున్నావు నేను వచ్చేటప్పుడు. అదే బావా, మనము వీడియోస్ ఆపేస్తున్నాం అని వీడియో పెట్టాం కదా, అందుకే సబ్స్క్రైబర్స్ అందరూ చాలా బాధపడుతున్నారు. ప్లీజ్ వీడియో ఆపకండి, పెట్టండి అని చాలా మంది మంచిగా పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారండి. దాని గురించే ఆలోచిస్తున్నాను. మరి ఇంతగా సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్ కోసమైనా సరే మనం వీడియో చేయాలి కదండి. అందుకే మరి మీరేమంటారు? మా వారు వచ్చినాక అడుగుతాను, నా చిక్కు మా ఆయననే తేలుస్తారు అని చెప్పి ఆలోచిస్తూ కూర్చున్నానండి. అవునే, కొంతమంది వీడియో చూసి లైక్ కొట్టని వాళ్ళ గురించి కాదు, మన కోసం, మన వీడియోల కోసం ఎదురు చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ కోసం అయినా సరే మనం వీడియో చేయాలి బంగారం. వాళ్ళు మనల్ని చాలా అభిమానిస్తున్నారు, మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎంతమంది మంచి కామెంట్ చేశారు చూడు. అందుకే మనం వాళ్ళ కోసమైనా సరే వీడియో మాత్రం ఖచ్చితంగా చేయాలి. సారీ ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టినందుకు. వీడియో ఆపేస్తాము అనగానే చాలామంది వీడియో ఆపకండి ప్లీజ్ అని కామెంట్ చేశారండి. చాలామంది మంచి కామెంట్, పాజిటివ్గా కామెంట్ చేశారు. మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మేమైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మా కష్టాన్ని మేము లెక్క చేయకున్నా సరే కానీ మీ అభిప్రాయాలను, మీ ఇష్టాల మీదుగా మేము వీడియో చేయడానికి రెడీగా ఉన్నామండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తున్న ఇంతమంది ఉన్నారు కామెంట్ చేసేవాళ్ళు, ఎందుకులే ఆపేయడం, రాను అవే లైక్స్ వస్తాయి అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. అందుకే వాళ్ళ కోసమైనా సరే మేము వీడియో చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చామండి. మరి మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, మీరు వీడియో చూడగానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసినట్టు మీకు నచ్చిన వాళ్ళకి, మీ దగ్గర బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికీ వీడియోలు షేర్ చేయండి. మరి లత చెప్పినట్టు నిజంగానండి, మీ కామెంట్లు చూస్తూ ఉంటే నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇంతమంది మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు పాజిటివ్గానే కామెంట్ చేస్తున్నారు. మనం వీడియోలు ఆపొద్దు అని చెప్పి నా భార్యతో అదే మాట్లాడుతున్నానండి. మేమైతే ఖచ్చితంగా మీకోసం వీడియోస్ అయితే మళ్ళీ మంచి మంచి స్టోరీస్ అయితే మేము చేస్తాము. మీరైతే చూడగానే వెంటనే లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు అందరికీ వీడియో షేర్ చేయండి. ఇంకా ముందు మంచి మంచి స్టోరీస్ అయితే చేస్తాం మేము. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాం ఫ్రెండ్స్. సరే బంగారం, నువ్వేం బాధపడకు. మన సబ్స్క్రైబర్స్ లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారు, అన్ని రకాలుగా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారులే. నువ్వేం టెన్షన్ పడకు. ముందు మంచి కామెంట్స్, మంచి లైక్స్ ఇంకా వస్తాయి. నువ్వు మాత్రం టెన్షన్ పడకే, మంచిగా ఉండు. అయితే నీకు ఒక విషయం చెప్పనా? నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, చూపిస్తాను. ఒక్క నిమిషం నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో. ఏం గిఫ్ట్ బావా? మళ్ళీ ఏం గిఫ్ట్ తీసుకొచ్చా? చూస్తావు కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు కళ్ళు మూసుకో ముందు. సరే, కళ్ళు మూసుకుంటాను, తీసుకురాపో. కళ్ళు అస్సలు తెరవద్దు, సరేనా? సరే, తెరవను, తీసుకురండి. మీరు చూడండి ఫ్రెండ్స్, కళ్ళు తెరుస్తుందేమో నేను బయటకు వెళ్ళగానే. బావా, తెచ్చావా? ఒక్క నిమిషం ఉండవే, వస్తున్నాను. ఇప్పుడు తెరువు కళ్ళు.
వావ్, చీర ఎప్పుడు తెచ్చారండి? చాలా బాగుంది. మా ఫ్రెండ్ నిన్న షాప్ ఓపెనింగ్ చేశాడు బంగారం. ఇది బాగుందిరా, కలర్ కాంబినేషన్, పట్టు చీర వదిన మాకు బాగుంటది ఇంకా అని చెప్పేసి ఇచ్చాడే. అందుకే తీసుకొచ్చేసాను. ఊరికే కాదులే, డబ్బులు కట్టి తీసుకొచ్చాను. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి. అదే ఊరికే ఇలాంటి కలర్స్ బ్లూ ఎక్కువ కట్టుకుంటూ ఉంటావు కదా నువ్వు, ఎక్కువ ఇదే ఇష్టం ఉన్నట్టుంది నా పెళ్ళాం, కానీ ఇదే తీసుకొచ్చాను. బావా, నేను ఎంత అదృష్టవంతురాల్ని. నా ఇష్టాలన్నీ తెలుసుకొని అన్నీ తీసుకొస్తావు. అసలు నేను అడగక ముందే తీసుకొస్తావు. నేను చాలా అదృష్టవంతురాల్ని. నేను కూడా అదృష్టవంతున్నే బంగారం. ఇంత మంచి మనసున్న భార్య, ఇంత మంచి అందగత్తె నాకు దొరకడం, నేను ఏ జన్మలో ఏ అదృష్టమో చేసుకున్నాను, ఏ పుణ్యమో చేసుకున్నాను కాబట్టే ఇంత మంచి భార్య దొరికింది నాకు. అవును బావా, ఇద్దరం అదృష్టవంతులమే కదా. మన అదృష్టము ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బావా. కలకాలం ఈ ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఎప్పుడూ ఉండాలి బంగారం. నీకు నేను, నాకు నువ్వు, ఎప్పుడు కూడా ఏ మనస్పర్ధలు రాకుండా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను బంగారం. నీకైనా నా మీద కోపం రావద్దు, నాకైనా నీ మీద కోపం రావద్దు అని రోజు అనుకుంటూ ఉంటాను. ఆ దేవునికి మొక్కుతూ ఉంటాను. ఎందుకు వస్తుంది బావా? నీ మీద నాకెందుకు కోపం వస్తుంది? అమ్మో, అస్సలు రాదు. నా మీద కూడా నీకు కోపం రాదు. చెప్పలేమే, ఎవరి నుంచో విన్న మాటలు కానీ పొరపాటున అనుకోని సమయంలో ఎవరైనా విన్న మాటలు చెప్పిన మాటలు చేయటు అని అంటారు కదా, అలా అన్నమాట. చెప్పిన మాటలు ఎప్పుడు కూడా పట్టొద్దు. భార్య భర్తల అనురాగం, ఆప్యాయత ఎప్పుడు ఉండాలి అంటే క్షణావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు కూడా పనిచేయవు. అలా చెయ్యొద్దు. మంచిగా ప్రేమగా ఆప్యాయతంగా ఉన్నప్పుడు దిగిన ఫోటోలు కానీ మంచి మెమొరబుల్ ఉన్నాయి అన్ని గుర్తు చేసుకుంటూ స్వీట్గా గుర్తు చేసుకొని కోపాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. ఏ భార్య భర్తలు అయినా కూడా, మనమే కాదు. ఎందుకంటే ఆ విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతకైనా దారి తీయొచ్చు కదా. కోపమే ఎక్కువ ఉంటుంది కానీ ప్రేమ తక్కువ ఉంటుంది అని అనుకుంటారు. కానీ ప్రేమ ఉన్న దగ్గరనే కోపం ఉంటుంది, కోపం ఉన్న దగ్గరనే ప్రేమ ఉంటుంది. రెండు రకాలుగా ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా త్వరగా నిర్ణయాలు ఏమి తీసుకోకూడదు. చాలా మంది ఇలాగే విడిపోతారు భార్య భర్తలు. వేరే వాళ్ళు చెప్పిన మాటలను విని విడిపోతూ ఉంటారు. ప్రేమ ముఖ్యం కానీ డబ్బు ఆస్తులు కాదు ముఖ్యం. అవును బావా, ప్రపంచంలో చాలా మంది అలాంటి పనులే చేస్తారు. అప్పుడప్పుడే నిర్ణయాలు తీసుకొని కోపం ఉన్న సమయంలోనే ఎక్కువ బాధపడుతూ నా భర్త నాకు ఇలా మోసం చేశాడు, అలా మోసం చేశాడని ఈ విషయాలన్నీ బయట చెప్పుకొని మన ఇజ్జత్ మనం తీసేసుకున్న వాళ్ళం అవుతాం. అలాంటి సమయంలోనే మంచి రోజుల్ని గుర్తు చేసుకొని నిజంగా మనం దిగినటువంటి ఫోటోలను గుర్తు చేసుకొని మనం ఇంకా ఎక్కువ ప్రేమగా ఉండాలి. కానీ కొన్ని రోజులు అలక అనేది 1 రోజు 2 రోజులు మాత్రమే ఉండాలి. గంటలు తరబడి ఉండకూడదు. ఒక్క రోజు కూడా ఉండకూడదు. 1 గంట 2 గంటలు ఉండాలంతే. భర్త మీద ప్రేమ ఎక్కువ ఉండాలి కానీ కోపం కాదు. రాజా, ఎవరో పిలుస్తున్నట్టున్నారండి. అవునే, శ్రీధర్ గారు వచ్చినట్టున్నాడు. ఒక్క నిమిషం. వీడేంటి ఈ టైంలో వచ్చాడు? డ్యూటీకి వెళ్ళలేదో ఏమో. వాడు డ్యూటీకి వెళ్ళినా వెళ్ళకపోయినా వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఎందుకంటే మీరు ఆయనకి అంత చనువు ఇచ్చారు కాబట్టి. అసలు వీడు అస్తమానం మా ఇంటికి ఎందుకు వస్తున్నాడు? ఏదో కంప పెట్టడానికి వచ్చుంటాడు మళ్ళీ. నా బంగారు కొండకైతే అర్థం కావట్లేదబ్బా, ఏం చేయాలి నేను. మా ఆయన చీర మంచి కలర్ తీసుకొచ్చారు. ఇది రేపు కట్టుకుంటాను. రేపు ఈ సారీ కట్టుకొని మా ఆయనతో గుడికి వెళ్ళి వస్తాను. పొద్దున్నే బేవర్స్ కళ్ళెక్కిపోయాడు. అది ఇంట్లో నుంచి డ్యూటీకి వెళ్ళిపోయే వరకైనా కనీసం డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు కదరా అని కోపిక ఉండదారా దేనికి? నేనేమన్నానే ఇప్పుడు? ఆల్రెడీ రెడీ అవుతుంది, వెళ్ళిపోతుండొచ్చు. అరే, నువ్వు ఒకటి గమనిస్తున్నావారా? రోజు అది డ్యూటీ నుంచి రాగానే అన్నయ్య ఫుల్గా తాగి ఇంటికి వస్తున్నాడు. రాగానే బెడ్రూమ్లోకి వెళ్ళి దాన్ని కొడుతున్నాడు. కొంచెం గొడవ ముదిరి పెద్దగా అవుతుంది. ఇద్దరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. మొత్తానికి విడిపోయేది ఇక దగ్గరకు వచ్చేసింది. మనకే ఈ ఆస్తి మొత్తం. అలా ఎలా మనకొస్తుంది? ఓరి పిచ్చోడా, వీళ్ళిద్దరు విడిపోయారంటే అన్నయ్య ఇంకా తాగుడికి బానిస అవుతాడు. తాగిన తర్వాత ఏం చేస్తాడు? సోయి లేకుండా పడుకుంటాడు. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా చూడడు. ఈ ఇల్లు మనకే సొంతం అవుతుంది. డబ్బు మనదే, బంగారము మనదే, అంతా మనదే. అప్పటిదాకా వెయిట్ చేయాలి. మనం మంచిగా ఉన్నట్టు నటించాలి అంతే వాళ్ళ దగ్గర. సుధా, అట్లా వెళ్ళిపోతున్నావేంటి? మన మాటలు విన్నదంటావారా? అట్లా వెళ్ళిపోతుంది మాట్లాడకుండా. అంత సీన్ లేదు. అంతే అంటావా? తమ్మి ఇక్కడే హాస్పిటల్ వచ్చేసింది. సరే అక్క. తమ్ముడు, ఛార్జ్ ఎంత చెప్పు? ఆటో ఛార్జ్
ఎంతో కొంత ఇవ్వక్క, మిమ్మల్ని తీసుకురావడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీరు డాక్టరు, మాకేదైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారు కదా. నీకేమైనా పెట్రోల్ ఖర్చులు అవన్నీ ఊరికే వస్తున్నాయా తమ్ముడు? చెప్పు, ఎంత అవుతుందో చెప్పు, అంతే ఇస్తానమ్మా. నీకు కూడా ఇల్లు పిల్లలు ఉంటారు కదా. పొద్దున్నుంచి నైట్ వరకు ఎంతో మంది ఎక్కుతారు దిగుతారక్క. నువ్వు మాత్రము అట్లా కాదక్క, నువ్వు చాలా మందికి హెల్ప్ చేస్తావు, హాస్పిటల్లో మంచిగా చూపిస్తావు, మా పిల్లల్ని కూడా తీసుకొస్తే. అందుకే ఎంతో కొంత ఇవ్వక్క. అది నా వృత్తి తమ్ముడు, అదంతా వదిలేయ్. నీకు ఇప్పుడు ఎన్ని డబ్బులైనాయో చెప్పు, నేను హాస్పిటల్లోకి వెళ్ళాలి. చెప్పమ్మా, ఎన్నైనాయో చెప్పు. 100 200? సరే అక్క, నీ ఇష్టంతోని 100 రూపాయలు అయినా సరే ఇవ్వండి, సంతోషంగా తీసుకుంటాను. ఇగో తమ్మి, తీసుకో 500. అయ్యో 500 ఏం కావక్క, 100 రూపాయలు 150 అవుతాయి, అంతకెక్కువ కావు. ఎందుకక్క అన్ని డబ్బులు ఇస్తున్నావు? రోజు నన్ను సమయానికి హాస్పిటల్కి చేరుస్తుంటావు తమ్ముడు. ఈ పూర్తి కూడా నేను సహాయం చేయకపోతే ఎలా? పిల్లలు ఉన్నారు, ఫ్రూట్స్ అవి ఏమైనా తీసుకెళ్ళి తమ్ముడు పిల్లలకి. సరే అక్క, నీ మంచి మనసుకి చాలా చాలా థ్యాంక్స్ అక్క. నా భార్య ప్రెగ్నెంట్ ఉంది, అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకొని వస్తానక్క. దగ్గరుండి కొంచెం చూపిస్తూ ఉండండి. డెలివరీ అయ్యే వరకు నాకు కొంచెం టెన్షనే ఉందక్క. ఎంతో మందిని చూస్తూ ఉంటానక్క, కానీ ఎవ్వరూ హెల్ప్ చేయట్లేదక్క. గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే కొంత భయం వేస్తుంది, అందుకే అక్కడికి తీసుకొని వస్తానక్క. మీరుంటారు కదా, నాకు ధైర్యంగా ఉంటుంది. నీకేమి టెన్షన్ లేదు తమ్ముడు, మంచిగా అవుతుంది కాన్పు. నేను చేస్తాను కదా, నువ్వు తీసుకురా. డోంట్ వరీ, నువ్వేం టెన్షన్ పడకు. మంచి పాపను బాబు పుట్టబోతారు ఖచ్చితంగా. నువ్వు నా తమ్ముళ్ళక్క. సరే అక్క, చాలా చాలా థ్యాంక్స్ అక్క నీకు. సరే తమ్ముడు, వెళ్ళిరా. బాయ్. బాయ్ అక్క, జాగ్రత్తగా వెళ్ళండి. మేడం, ఇంత సడన్ గా మీరు మంచి వాళ్ళు అయిపోతే ఎలా? నేను రాజాని లతని యాక్సిడెంట్ చేసిన డబ్బులు నాకు ఇంకా రాలేదు. ఇచ్చేయండి మర్యాదగా, లేదంటే మీతో పాటు నేను వస్తాను మీ ఇంటికి, విషయం అంతా చెప్తాను. బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే బాబు. నేను ఇప్పుడు అలా చేయాలనుకోవట్లేదు. వాళ్ళిద్దరు మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. నాకు జరిగిన అన్యాయం చాలు, ఇంకా వాళ్ళకి ఏమీ జరగొద్దు. మంచిగా ఉండాలి వాళ్ళు. అదంతా కుదరదు. నాకు ఆ డబ్బులు చెల్లిస్తేనే మంచిది, లేదంటే నేను ఊరుకోను కదా. ఈ విషయం మీ ఆయన దాకా తీసుకొస్తాను. అయ్యో, నా సంసారంలో నిప్పులు పోయకు బాబు. నీకు పుణ్యం ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పని చెయ్యను. ఇప్పుడు నా దగ్గర ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు బాబు. అలా జరగకూడదంటే నేను చెప్పినట్టు చేయాలి. నాకు ఇస్తాన్న 2 లక్షలు ఇవ్వాలి, లేదంటే మర్యాదగా ఉండదు. నేనేమైనా మిమ్మల్ని పిలిచి నీకు పని ఇవ్వమని చెప్పానా? మీరే కదా నన్ను పిలిచి నాకు పని ఇచ్చారు. పనికి తగ్గట్టుగా డబ్బులైతే ఇవ్వాలి కదా. అది ఎలా రూల్స్ అవుతుంది చెప్పండి? బాబు, మా ఆయన మంచోడు కాదు బాబు. నీకు పుణ్యం ఉంటుంది, అసలు ఇంటికి రాకు. ఇలాంటి సమయంలో ఇంటికి వచ్చావంటే ఇంకా నా సంగతి అంతే సంగతి. ఇంకా పదండి, మీతో పాటే వచ్చేస్తాను నేను.